హైదరాబాద్ మహానగరంలో ప్రయోగాత్మకంగా జీహెచ్ఎంసీ చేపట్టిన జీఐఎస్ సర్వే ప్రారంభమైంది. ప్రాపర్టీ ట్యాక్స్ ఎగవేతదారులకు చెక్ పెట్టేందుకు డ్రోన్ సర్వేతో పాటు ఇంటింటికి వెళ్లి ఫీల్డ్ సర్వేను జీహెచ్ఎంసీ అధికారులు చేపడుతున్నారు. జనాభా వివరాలను తెలుసుకుని నగరానికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలపై ఇక నుంచి బాల్దియా దృష్టి పెట్టనుంది. గ్రేటర్లో ప్రారంభమైన జీహెచ్ఎంసీ సర్వేకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ జీఐఎస్ సర్వే కొనసాగుతుంది. సో ఆస్తుల యూటిలిటీలకు సమాచారానికి సంబంధించి ఏదైతే ఈ సర్వే అంతా కూడా ఇటు హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా 6 సర్కిళ్ల పరిధిలో ప్రయోగాత్మకంగా దీన్ని జీహెచ్ఎంసీ ప్రారంభించింది. అందులో భాగంగానే ప్రస్తుతం మనము ఉప్పల్లో ఉన్నాము. సో ఏదైతే ఇంటింటికి వెళ్ళేసి ఏదైతే ఈ ఫీల్డ్ వర్క్ లో ఏదైతే ఈ సర్వేని అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము చూడొచ్చు. సో ముఖ్యంగా ఇటు ఆస్తులకు సంబంధించినటువంటి అంటే ప్రాపర్టీకి సంబంధించినటువంటి అంతా యూటిలిటీ సమాచారం అయితే ప్రస్తుతం అయితే చేపడుతున్నారు. సో అందులో భాగంగానే ఇటు ఉప్పల్, హయత్ నగర్, దాంతోపాటు ఇటు మియాపూర్ కానివ్వండి, చందానగర్, ఇలా వివిధ ప్రాంతాలు మొత్తం కూడా 6 సర్కిళ్ల పరిధిలో ప్రయోగాత్మకంగా ఇటు జీహెచ్ఎంసీ ప్రారంభించింది. సో అసలు దీని ప్రధాన ఉద్దేశం ఏంటి, సో ఈ సర్వే ఎలా కొనసాగుతుంది, ఎందుకంటే ఇప్పటికే ఇది ఏదైతే శాటిలైట్ సర్వే పూర్తయింది, దాంతోపాటు ఒకవైపు డ్రోన్ సర్వే కూడా కొనసాగుతుంది, మరోవైపు ప్రస్తుతం ఏదైతే ఇటు ఫీల్డ్ సర్వే కొనసాగుతుంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జీహెచ్ఎంసీ అధికారి కూడా ఉన్నారు, డీసీ గారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏదైతే అసలు ఈ సర్వే ప్రధాన ఉద్దేశం ఏంటి, అసలు దీని ద్వారా ఏం చేయదలుచుకున్నారు? ఇది మహానగరం యొక్క అభివృద్ధిలో భాగంగా స్మార్ట్ హైదరాబాద్లో భాగంగా మా కమిషనర్ మేడం మరియు జోనల్ కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ సర్వే టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఇందులో 2 భాగాలుగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డ్రోన్ సర్వే ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఆన్ ఫీల్డ్ సర్వే జీఐఎస్ సర్వే ఉంటుంది. సో డ్రోన్ సర్వే అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ జీఐఎస్ సర్వే ఉంటుంది. ఈ జీఐఎస్ సర్వేలో సర్వేయర్స్ని ఎంగేజ్ చేసుకున్నాము. ఆ సర్వేయర్స్ వచ్చేసి ప్రతి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అనేది తీసుకుంటారు. ఇందులో కమర్షియల్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, మిక్స్డ్ ప్రాపర్టీ ఏమేమి ఉన్నాయి, రెసిడెన్షియల్ ఏమున్నాయి, ఇలా ప్రతిదీ కూడా వేకెంట్ ల్యాండ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ప్రతిదీ డేటా తీసుకోవడం జరుగుతుంది. అవి ఒక్కటే కాకుండా ఇక్కడ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనము సర్వే చేస్తాము. దాని ప్రకారంగా ఈ డేటాని ప్రిపేర్ చేస్తాం. దానిలో ఎవరైతే అన్అసెస్డ్, అండర్ అసెస్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అండర్ అసెస్డ్ ఉంటాయి అంటే కొంత ఎస్ఎఫ్టీ తక్కువగా చూపుకున్న హౌజెస్ ఉంటాయి. సో అట్లాంటి ప్రాపర్టీస్ కానీ అసలు అసెస్మెంట్ జరగని ప్రాపర్టీస్ ఉన్నాయి కూడా దీనిలో భాగంగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో మేము ముఖ్యంగా సిటిజన్స్ నుంచి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, దయచేసి సర్వే జరుగుతుంది కాబట్టి మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ బిల్డింగ్ పర్మిషన్ కానీ, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ, ప్రాపర్ ట్యాక్స్ రిసిప్ట్ కానీ, కరెంట్ బిల్, వాటర్ బిల్లు, ట్రేడ్ లైసెన్స్, ఒకవేళ ట్రేడ్ షాప్స్ వాణిజ్య సముదాయాలు ఉంటే వాళ్ళు కూడా ట్రేడ్ లైసెన్స్ యొక్క కూడా జిరాక్స్ కాపీ దయచేసి దగ్గర పెట్టుకోండి. దీనివల్ల ఎలాంటి నష్టం లేదు. దీనివల్ల మనకి హైదరాబాద్ అభివృద్ధికి మీరు దోహదం చేసినట్టు అవుతారు. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అంటే ఇంటింటికి వెళ్తున్నారు కదా, సహకరిస్తున్నారు? ఇది ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది. మేము ప్రతి సిటిజన్స్ అన్ని చోట్ల కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం. ఫ్లెక్సీస్, స్టిక్కర్స్ కూడా ఇచ్చారు హెడ్ ఆఫీస్ నుంచి, అవన్నీ కూడా అఫిక్స్ చేస్తున్నాం మేజర్ జంక్షన్స్లో. ఫస్ట్ స్టార్ట్ అయింది, ఈరోజే స్టార్ట్ అయింది కదా, విల్ సీ. మనం చూడొచ్చు ఏదైతే ఇటు బ్రోచర్స్ ద్వారా కూడా ఇంటింటికి కూడా వారికి అవగాహన కల్పించే విధంగా కూడా ఏదైతే జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా ఈ సర్వేలో అయితే పాల్గొంటున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరంలో దాదాపు అంటే అనధికారికంగా 25 లక్షలకు పైగా ప్రాపర్టీలు ఉన్నాయి, అధికారికంగా చూస్తే మాత్రం ఒక 19 లక్షల ప్రాపర్టీలు ఉన్నాయి. సో ఏదైతే ఈ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి వాటికి ఏదైతే మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో పూర్తిగా ఈ సమాచార సేకరణ అంతా కూడా జరుగుతుంది. సో ఇప్పటికే ఓవైపు ఏదైతే శాటిలైట్ సర్వే కూడా పూర్తయింది, దాంతోపాటు ఏదైతే డ్రోన్ సర్వే వైపు కొనసాగుతుంది, దాంతోపాటు ఈ ఫీల్డ్లో కూడా ఇంటింటికి వెళ్ళేసి నేరుగా వారి సమాచారాన్ని మొత్తం కూడా తెలుసుకొని ఏదైతే ఈ సర్వే ఏదైతే జీఐఎస్ సర్వేని నిర్వహిస్తున్నట్లు కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇటు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా ఇటు ప్రజలకు కూడా అవగాహన కలిగించే విధంగా కూడా వివిధ ప్రచారం సాధనాల ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. మరోవైపు ఏదైతే ఇటు జీఐఎస్ సర్వే కూడా ప్రతి ఇంటింటికి కూడా నిర్వహించే విధంగా కూడా ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే మొత్తం కూడా ముఖ్యంగా 6 సర్కిళ్ల పరిధిలో ప్రయోగాత్మకంగా ఇటు ఈ ఇంటిగ్రేటెడ్ జీఐఎస్ సర్వే అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని, ఆంధ్రజ్యోతి, ఉప్పల్.